ప్రభుత్వం యొక్క అభిమతం ల్యాండ్ పుల్లింగే. జనవరి 2వ తేదీ ల్యాండ్ పుల్లింగ్ అనౌన్స్ చేసి ఫిబ్రవరి 28 58 రోజుల్లో 33,000 ఎకరాలు ఇచ్చినా, ఆ తర్వాత మార్చి 1వ తేదీ నేనే ల్యాండ్ అక్విజిషన్ అనౌన్స్ చేశా. సీఎం గారు ల్యాండ్ అక్విజిషన్ ఆపండి, ల్యాండ్ పుల్లింగ్ పోండి, కాదు అంటే తర్వాత చూస్తామన్నారు. మొన్న ఆగస్టు 20 దాకా ఆగాను. 1000 ఎకరాలు ఇచ్చారు ఆ తర్వాత, అది కూడా చెప్తున్నాను. అయితే ఆగస్టు 20కి ఇంకా ఢిల్లీ ప్లాన్లు వచ్చినాయి, డిలే అయిపోతే కరెక్ట్ కాదని యాక్చువల్గా నేను ల్యాండ్ అక్విజిషన్ నేనే పెట్టాను. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు మొన్న, వారు కూడా అన్నారు ల్యాండ్ అక్విజిషన్కి పోవద్దండి, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా రైతులకు నచ్చజెప్పి తీసుకోమన్నారు. అందుకనే ఇప్పుడు మేము రైతులకి నచ్చజెప్పే పనిలో ఉన్నాం, నచ్చజెప్పే తీసుకుంటాం. అందుకనే ప్రతి ఒక్కరికి ఏంటంటే మంచి రాజధాని కట్టుకుంటాం. ఆ మిగిలిన కొద్దిమంది రైతులు కూడా సహకరించండి. మేము ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కాదు, సీఎం గారు దానికి మొదటి నుంచి టోటల్ అగెనెస్ట్. బట్ కాంట్రవర్ట్ పరిస్థితుల్లో నేనే అనౌన్స్ చేయడం జరిగింది, అది కూడా చెప్తున్నాను. బట్ ఈ రోజు కూడా ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నాం, అందరూ సహకరించి ల్యాండ్ పుల్లింగ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒత్తిడి చేయటంలా ఇంత పబ్లిక్గా ఓపెన్గా చెప్తున్నాను, ఇది దాచిపెట్టేది కాదు. ఇప్పుడు ఈ శుక్రవారం నుంచి ఈ రోజుకి ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ని మీ టీవీలకి దాదాపు ఒక 50 సార్లు చెప్పుంటా, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. అందువల్ల ఎవరిని ఒత్తిడి చేయటం లేదు, అందరూ సహకరించి రిక్వెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. నిన్నటికి 29 గ్రామాలకు గాను 11 గ్రామాల్లో 95% పూర్తి చేశాం. 95%. ఆ తర్వాత ఈరోజు బహుశా ఇంకొక 7-8 గ్రామాలు అవుతాయి. శనివారం సాయంకాలానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము. వాళ్ళు శనివారం సాయంకాలానికి 95% గ్రామాలు పూర్తి చేస్తాం సార్, ఏమన్నా మిగిలితే మండే ఈవినింగ్ కంప్లీట్ చేస్తామన్నారు. అది కూడా ఏంది, అక్కడ రైతులను పిలిచి ఎవరెవరైతే అబ్జెక్షన్స్ చెప్పారో వాళ్ళ సైట్ ఫిజికల్గా చూసి చేస్తున్నారు. అది కూడా పోగా సోమవారం తర్వాత ఏదన్నా మిగిలితే 1-2 మిగిలితే కూడా వాళ్ళు అప్పీల్ చేసుకుంటే డైరెక్ట్గా నేను కానీ, పుల్లారావు గారు కానీ, శ్రవణ్ కానీ, ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ డైరెక్ట్గా వచ్చి క్లియర్ చేస్తాం. 99% ఆర్ 98% శనివారం సాయంకాలం అవుతాయి. ఏదన్నా 1-2 గ్రామాలు ఉంటే మండేకి పూర్తి చేస్తాను, మీకు అందరికీ తెలియజేస్తాను. ఏ ఒక్క రైతుకు కూడా గ్రామ కంటాల్లో అన్యాయం చేయము.